హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర రైడర్ని. అంటే ఆంధ్ర రైడర్ నా పేరేం కాదు, ముందే చెప్తున్నాను. కొత్తగా మోటో బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన కదా, దానికోసం నేను ఏమేమి కొన్నా అంటే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మైక్ అన్నమాట, ఇవి గ్లౌజులు, ఇది కెమెరా ఉంది. దీని ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు, చేస్తాను. వాయిస్ ఏమో తరబండి ఏమనుకోదండి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా ఇది అవుతున్నాను. ఫ్రెండ్స్, దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి వచ్చినాయని చూపిస్తాను. నెక్స్ట్ ఇది హెల్మెట్కి ఎట్లా మౌంట్ చేసుకోవాలా అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఎట్లుందో తెలియదు, అంటే నేను ఎప్పుడు యాక్షన్ కెమెరా చూడలేదు, చూద్దాం. ఫస్ట్ టైం నేను కూడా. ఇదే ఫ్రెండ్స్ నా కెమెరా, SJ6 లెజెండ్. ఇది నాకు వచ్చేసి ₹10,500 పడింది. నెక్స్ట్ మైక్ చూద్దాం. ఇది మైక్ ఫ్రెండ్స్, ఈ క్యామ్కి మైక్, సారీ. ఇది వచ్చేసి మెమరీ కార్డు. దీనికి వచ్చేసి అప్ టు 100 Mbps స్పీడ్ ఉండాలా, అంటే 4K వీడియో సపోర్టింగ్ ఉండేకి. దానికి ఇది వచ్చేసి అడాప్టర్ దానికి ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని అంతా ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లుంటుందో. ఇదే ఫ్రెండ్స్, ఇది యాక్షన్ కెమెరా. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏమో కనిపిస్తుంది కదా, SJ క్యామ్. చాలామందిని అడిగితే ఏం చెప్పినారంటే బిగినర్స్కి ఇది బెస్ట్ కెమెరా అని చెప్పినారు, అందుకే నేను దీన్ని చూస్ చేసుకున్నాను. చూద్దాం, ఇది అన్లాక్ చేసి సరే SD కార్డ్ వేసి ఎట్లా వర్క్ చేస్తుంది ఏమని చూపిస్తాను. ఫ్రెండ్స్, కేస్ తీసి ఇట్లుంది, చూడడానికి చిన్నగా ఉంది, బట్ పర్లేదు, బాగానే ఉంది. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చెక్ చేసి చూద్దాము. ఇంకోటి వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్ కేస్ ఫ్రెండ్స్. ఇంకా బాక్స్లో చూద్దాం ఏమేమి వచ్చినాయో. కెమెరా పక్కన పెట్టేసి ఈ ఫ్రెండ్స్ కంప్లీట్గా నాకు వచ్చిన కిట్, కెమెరా కిట్. ఇది ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. కెమెరా ఆన్ చేసి చూద్దాము. ఇది పవర్ బటన్, పవర్ లేదనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఒకసారి చెక్ చేసి చెప్తాను. మరి ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే బ్రాండ్ నేమ్ పడిపోయింది. నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్ నా యాక్షన్ కెమెరా. ఇంకా దీని గురించి సోచ్ చెప్పడం నాకు అంత ఇష్టం లేదు. దీంట్లో సెన్సార్స్ వచ్చేసి చూపిస్తానండి. జైరో స్టెబిలైజేషన్ 4K 20 FPS అంటే 30 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. 2 స్క్రీన్స్ అన్నారు కదా, 2 స్క్రీన్స్ చూపిస్తాడు అండి. ఇది వచ్చేసి ఫ్రంట్, సారీ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి, కొత్తగా
ఇలాంటి చాలా వీడియోలో మీరు చూసింటారు, అన్బాక్సింగ్ చేయడం, తొక్క తోలు ఇదంతా వదిలేసేయండి. ఇది నా హెల్మెట్ ఫిట్ చేసుకొని ఎట్లుంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు చాలా చూసింటారు. దీన్ని నా హెల్మెట్కి మౌంట్ చేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంకోటి ఇది నా కొత్త ఛానల్ కాబట్టి మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నాకు కూడా కొద్దిగా ఏదైనా మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేయాలనిపిస్తుంది. అంటే మన పెద్ద పెద్ద మోటో బ్లాగర్స్ ఏం కాదు, చిన్న చిన్నవన్నీ కవర్ చేసేసుకొని నెక్స్ట్ పెద్దదానికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నా హెల్మెట్కి యాక్షన్ కెమెరా వేస్తే ఎట్లుంటుందో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చెప్పినాం కదా, ఇది వచ్చేసి హెల్మెట్, ఇది దాని కిట్. ఇప్పుడు దాన్ని మౌంట్ చేసి చూపిస్తే ఎట్లుంటుంది అనేది. ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్, నేను రైడింగ్ కోసం ఉన్న నా కొత్త హెల్మెట్. అంటే కొత్తదేం కాదు, ఛానల్ ఎన్నుకొని సిచ్యువేషన్ అనేది కాబట్టి దీన్ని వాడలేదు ఎక్కువ. ఇప్పుడు దీనికి ఇది మౌంట్ చేయాలా చూపిస్తా ఫ్రెండ్స్, ఎట్లా మౌంట్ చేయాలనేది. ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, హెల్మెట్లకి అయితే సరిపోతుంది, కానీ అన్ని హెల్మెట్లు ఒకటే రకంగా ఉండవు కాబట్టి చూసుకోవాలా ఫస్ట్ సెట్ అవుతుందా లేదని. ఈ పొజిషన్ మెయింటైన్ చేయాలా. ఇది వచ్చేసి 360 మౌంట్. ఇది ఇలా కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, మామూలుగా ఎంసీలు వాడతారు, ఇప్పుడు నేను కూడా అదే వాడుతున్నాను.